హాయ్ అండి. నేను మీ ధనా సోమేష్ వంటిల్లు. ఫ్రెండ్స్, ఈరోజు చపాతీ చేసుకోబోతున్నాం. దానికోసం ఒక పెద్ద బౌల్తో నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను. మరి కొద్దిగా గోధుమ పిండి తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ అనేది వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న దానిపైన మూత అనేది పెట్టుకొని ఇప్పుడు చపాతీ పిండి బౌల్ కాబట్టి పీట అనేది తీసుకున్నాను అనమాట. దీన్ని మరొకసారి చపాతీ పిండి తీసుకొని బాగా ప్రెస్ చేసుకొని చిన్న బాల్లో చుట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా వీడియోలో కొద్దిగా పొడిపిండి అనేది చల్లుకోండి. ఇలా పొడిపిండి చల్లుకోవడం వలన చపాతీ అనేది మంచి షేప్ అనేది వస్తుందండి. మీరు పొడిపిండి చల్లుకోకుండా చేస్తే చపాతీ అనేది షేప్ అనేది రాదన్నమాట. సో వీడియోలో చూస్తున్నట్టుగా చేసుకోండి. పొడి పిండి చల్లుతూ చేసుకోండి. చాలా బాగా అనేది షేప్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే పెనం పెట్టుకుంటున్నాను. కొద్దిసేపు వేడెక్కిన తర్వాత చపాతీ అనేది వేసుకుంటున్నాను. చపాతీ పైన కొద్దిగా ఆయిల్ పూసుకుంటూ ఉండాలండి. ఇలా పూసుకోవడం వల్ల చపాతీ అనేది చాలా స్మూత్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పూరి అంటే ఇష్టం లేని వాళ్ళు చపాతీని ఇలా చేసుకుంటే చాలా బాగా ఉంటుందండి. ఎక్కువ ఆయిల్ కూడా మనకి అవసరం అవ్వదనమాట. సో చూస్తున్నారు కదా, ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేకపోతే చపాతీ అనేది మాడిపోతుంది. సో రెండు వైపులా కూడా ఆయిల్ పూసుకోవాలి. రెండోసారి కూడా మనం చపాతీ అనేది వేసుకుంటున్నాము. సో మన చపాతీ అయితే రెడీ అయిపోతుందండి. చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టంగా ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం చపాతీలో కర్రీ కోసం మనమైతే ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని 3 గుడ్లు అయితే వేసుకోవాలి. కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసుకొని గుడ్లని నేనైతే అటు ఇటు కదుపుతూ, గరిటతో కదపలేదండి, గరిటతో కదుపుకుంటూ ఇలా నేనైతే మెదుపుతూ గుడ్లని వేపుకుంటున్నాను. గుడ్లని మధ్యలో నేనైతే ఘాట్లు పెట్టుకున్నాను. అలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల గుడ్లు అనేవి చిటపటలు ఆడుకుంటూ ఉంటాయి. సో చూస్తున్నారు కదా, ఫైనల్లీ మన గుడ్లు కూడా ఫ్రై అయిపోయి ఇప్పుడు నేను ఒక కళాయి తీసుకొని ఆ కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 3 నుంచి 4 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. ఉల్లిపాయలు కట్ చేసుకొని ఉల్లిపాయల్ని చిన్న పీసెస్లా కట్ చేసుకొని కళాయిలో అయితే నేనైతే వేసుకున్నాను. వాటన్నిటిని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకోవడం వల్ల ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చి కూడా తీసుకొని వేసుకోవాలి. మరొకసారి వీటన్నిటిని బాగా కలుపుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకుంటే అల్లం వెల్లుల్లి పచ్చివాసన అనేది పోయి కర్రీ అనేది మనకి చాలా బాగుంటుంది. సో వీడియోలో చూస్తున్నట్టుగా ఆనియన్స్ అనేవి, ఉల్లిపాయలు అనేవి కొద్దిగా కలర్ షేడ్ అయ్యాక ఒక పెద్ద సైజు టమాటా ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఉప్పు అనేది వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ గడ్డుప్పు అనేది యూస్ చేస్తున్నాను. కొద్దిగా గడ్డుప్పు వేసుకోవడం వలన టమాటీలు అనేవి బాగా కుక్ అవుతాయి అన్నమాట. సో టమాటీలు మనకి దగ్గరగా అవుతాయి. కొద్దిసేపు మూత అనేది పెట్టుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మూత అనేది పెట్టుకోవడం వల్ల టమాటీలు బాగా కుక్ అవుతాయి. సో చూస్తున్నారు కదా, వీడియోలో చూస్తున్నట్లుగా మనకి టమాటీలు కూడా దగ్గరగా అయ్యాయి. కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. ఆ పసుపు అనేది మొత్తం కర్రీ మొత్తం పట్టేలా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు నేనైతే కొద్దిగా ఒక పెద్ద గ్లాస్తో వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు గ్రేవీ కావాలని చెప్పాను కదా. సో కొద్దిగా నేనైతే లో ఫ్లేమ్లో అనేది పెట్టుకున్నానండి ఇందాకలో ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో అనేది స్టవ్ ఆన్ చేసుకోండి.
మనం బాగా బాయిల్ అవ్వాలి కాబట్టి దాన్నైతే కొద్దిగా పెద్ద గ్లాస్తో వాటర్ అనేది వేసుకున్నాం కాబట్టి వాటర్ అనేవి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా బాయిల్ అవ్వాలి. అలా బాయిల్ అయితే మనకి గ్రేవీ అనేది బాగా వస్తుందండి. నేనైతే గ్రేవీ కోసం నేను కొద్దిగా చింతపండు రసాన్ని కూడా యూస్ చేస్తున్నానండి. చింతపండు రసంకు నేనైతే ఒక చిన్న టీ గ్లాస్తో అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే గ్రేవీ నాకు ఆ మాత్రం సరిపోతుంది. ఇంకా ఓవర్ గ్రేవీ అయితే నాకు అవసరం లేదు. సో చూస్తున్నారు కదా, చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు అనేది మళ్ళీ హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. నాకైతే గ్యాస్ కొద్దిగా ప్రాబ్లం అనుకుంటా, అందుకని చెప్పేసి అది ఆటోమేటిక్గా అయిపోతుంది అన్నమాట. వీడియోలో చూస్తున్నారు కదా, దీని అంతటిని మరొకసారి బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలపడం వల్ల గ్రేవీ అనేది చిక్కబడుతుంది, కాస్తంత చిక్కబడుతుంది. మనకి గ్రేవీ అనేది ఎంత బాగా బాయిల్ అయితే అంత బాగుంటుందండి. దాని టేస్ట్ అనేది బాగుంటుంది. కొద్దిసేపు మూత అనేది పెట్టుకోవాలన్నమాట. ఒక 5 నుంచి 10 నిమిషాలు మూత అనేది పెట్టుకుందాము. సో మనకైతే చపాతీతో గ్రేవీ అనేది చేయమని చెప్పేసి మా వారైతే అడిగారు. అలా అందుకని చెప్పేసి నేనైతే చపాతీతో ఎగ్ గ్రేవీ అనేది నేను చేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్నాను, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ఎగ్ మసాలా కూడా నేనైతే యాడ్ చేసుకున్నానండి. అలా యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కొద్దిగా బిర్యానీ మసాలా కూడా నేనైతే యాడ్ చేసుకున్నాను. దాల్చిన చెక్క, జాజికాయ, జాపత్రి అన్నీ కూడా యాడ్ చేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ కారం కూడా నేనైతే యాడ్ చేసుకున్నాను. సో నాకైతే కొద్దిగా ఉప్పు సరిపోలేదండి, అందుకోసం కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను. దీని అంతటినీ బాగా కలుపుకోండి. చూస్తున్నారు కదా, మనకి గ్రేవీ కూడా చిక్కబడింది అనమాట. గ్రేవీ కూడా మనకి ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న 3 ఎగ్స్ని కూడా మనం ఇందులో వేసేసుకోవాలి. బాగా కలుపుకోండి. బాగా కలుపుకోవడం అంటే మరీ గట్టిగా కలుపుకోకండి, ఎందుకంటే ఎగ్స్ అనేవి స్మాష్ అయిపోతాయి. అందుకని చెప్పేసి మెల్లిగా కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా నేనైతే సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు కొంతసేపు మూత అనేది పెట్టుకోండి. ఇలా మూత అనేది పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే గ్రేవీ కూడా మరి కొద్దిగా చిక్కబడుతుంది. నాకైతే ఒక 5 నిమిషాలు నేనైతే మూత అనేది పెట్టుకున్నాను. సో ఫైనల్లీ మన ఎగ్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. సో చూస్తున్నారు కదా, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. మీకు ఏదైనా ఐటెం కావాలనుకుంటే ఖచ్చితంగా